తన మాజీ భార్య సమంతకు ఏకంగా 200 కోట్లు ఆఫర్ చేసిన చైతన్య, సమంతతో ఎప్పుడు విడిపోయారు కదా, మళ్ళీ ఇదేంటి అనుకుంటున్నారా? అదే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంకా అసలు విషయంలోకి వెళ్తే రీసెంట్ గానే నాగచైతన్య శోభితాని పెళ్లి చేసుకున్నారు. వీళ్ళ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. శోభితాని చైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీళ్ళ పెళ్లికి సంబంధించిన ఫోటోస్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అయితే శోభిత కంటే ముందు చైతన్య సమంతని పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. 2017లో ఒకరినొకరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు ఈ జంట. కానీ తర్వాత ఏం జరిగిందో తెలియదు, కానీ 4 ఏళ్లకే వీళ్ళు డివోర్స్ తీసుకున్నారు. వీళ్ళ డివోర్స్ విషయం అందరికీ ప్రకటించి పెద్ద షాక్ ఇచ్చారు. వీళ్ళ విడాకుల తర్వాత సమంత చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. డిప్రెషన్ లోకి వెళ్లిపోవడం, మయోసైటిస్ బారిన పడడం, ఇలా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. మళ్ళీ చై శామ్ కలిస్తే బాగుండు అని ఫ్యాన్స్ చాలా మంది కోరుకున్నారు. కానీ అలేం జరగలేదు. లాస్ట్ కి చైతన్య శోభితాని పెళ్లి చేసుకున్నారు. అయితే ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటి అంటే సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. సమంతకు నాగచైతన్య 200 కోట్లు ఆఫర్ చేశారు అని ఒక న్యూస్ వైరల్ అవుతుంది. జనరల్ గా సినీ తారల విడాకులు లాంటి వార్తలు వస్తే ఖచ్చితంగా భరణం అనేది కూడా చర్చనీయమే. అందుకే నాగచైతన్య సమంతకు ఏకంగా 200 కోట్లు భరణం ఆఫర్ చేశారు అని ఒక రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తమ విడాకుల తర్వాత భరణం కింద అకినేని కుటుంబం ఆమెకి 200 కోట్లు భరణం కింద ఆఫర్ చేశారట. కానీ సమంత దాన్ని నేను తీసుకోను అని ససైమేరా చెప్పేశారట. ఒకవేళ శామ్ నిజంగా భరణం తీసుకొని ఉంటే అప్పట్లోనే తనపై వార్తలు వచ్చేటివి. దీన్ని బట్టి చూస్తుంటే సమంత ఏం తీసుకోలేదని అర్థమవుతుంది. కానీ ఇప్పుడు తన విషయంలో లేట్ గా ఈ రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది వేచి చూడాలి. దీనిపై మీ ఒపీనియన్ కమెంట్ చేయండి. సమంత ఫ్యాన్స్ లైక్ చేయండి ప్లీజ్. ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.